Namaste Sudhir, how are you? I'm always fantastic. What about you, Ramya? మీరు ఎలా ఉన్నారు? అలా ఉన్నానండి. సో మీకేనండి నెక్స్ట్ మీరు పాపులర్ యాంకర్ హైదరాబాద్లో ఇప్పుడు యూఆర్ స్టార్ నౌ. ఓకే, చెప్పండి. నెక్స్ట్ ఇండియన్ టీమ్కి ఎవరైనా చాలా మంది అనుకుంటారు కదా, మన యాక్చువల్లీ క్రికెట్ అంటే చాలా మంది యూత్కి కానీ వయసు అయిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు అందరు కలిసి చూస్తూ ఉంటారు. సో ఇండియాకి క్రికెట్ అంటే ఒక ప్యాషన్, ఒక విజన్, అవన్నీ చెప్పుకోవచ్చు, ఎన్నో వర్డ్స్ ఉంటాయి. రిలీజియన్ రాజు, క్రికెట్ ఇస్ ఎ రిలీజియన్ ఇన్ ఇండియా, రైట్? అలా కూడా చెప్పుకోవచ్చు. యా. సో ఇండియన్ టీంకి రావాలి అని చాలామంది యూత్లు మంచిగా ఆడేవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. అసలు ఇండియా టీంకి రావాలి అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వెల్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. యాక్చువల్లీ దీనికి కూడా నేను ఏమనుకుంటానంటే రమ్య, 7-8 minutes సరిపోదు రియల్గా చెప్పాలంటే మనకు, బికాస్ ఇట్స్ ఎ టాపిక్. దీన్ని మనం ఫేజెస్లో కూడా చేసుకోవచ్చు. బట్ మీకు నట్షెల్లో క్లుప్తంగా చెప్పాలంటే, ఎట్ ప్రజెంట్ అయితే రియల్గా చెప్పాలంటే ఇండియన్ టీమ్ సెలెక్షన్కు మీకు ఐపీఎల్ ఒకటి సరిపోతుంది, మెజరింగ్గా తీసుకుంటున్నారు అసలు. ఇప్పుడు ఆడుతున్నటువంటి క్రికెటర్స్ అందరూ కూడా డొమెస్టిక్ పర్ఫార్మెన్స్తో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. గతంలోనైతే ఎలా ఉండేదంటే రియల్గా చెప్పాలంటే అసలు స్టార్టింగ్లోనైతే యూనివర్సిటీస్ క్రికెట్ చాలా ఇంపార్టెంట్గా ఉండేది. రోహన్ బ్యాటే ట్రాఫీ అని చెప్పి యూనివర్సిటీ క్రికెటర్స్ కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది, ట్రాఫీ ఉంది, అది లేదని కాదు. అప్పుడు మొయినుద్దీవాలా అని హైదరాబాద్లో ఒక టోర్నమెంట్ ఉండేది, దాన్ని లెక్కలోకి తీసుకున్నది ఆ పర్ఫార్మెన్స్. బుచ్చిబాబు క్రికెట్ అనేది మీకు ఇప్పటికీ జరుగుతుంటుంది, ఇక్కడ చెన్నైలో. బెంగళూరులో ఒక టోర్నమెంట్ జరుగుతుంది. అండ్ అప్పుడు మెయిన్గా అసలు యాక్చువల్గా దేన్ని ఎక్కువ మెజర్ చేసేదంటే రంజీ ట్రాఫీ పర్ఫార్మెన్స్, దిలీప్ ట్రాఫీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రంజీ ట్రాఫీ అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే 3 days వరకు ఆడేది, ఇప్పుడు 4-5 days వరకు మ్యాచెస్ జరుగుతాయి. దిలీప్ ట్రాఫీ, రంజీ ట్రాఫీ. అప్పుడు రంజీ ట్రాఫీలలో ఎవరైతే సెంచరీలు కొడుతూ ఉంటారో వాళ్ళను, దిలీప్ ట్రాఫీలో ఎవరైతే పర్ఫార్మెన్స్ కనబడుతుంటారో వాళ్ళను ఎక్కువగా సెలెక్ట్ చేసేవాళ్ళు అసలు. అది మెయిన్ అది ఉండేది. కానీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అసలు ఏమీ తెలియదు, నిల్లు తెలియదు, yeah. బట్ క్రికెట్ నాలెడ్జ్ కానీ లేకపోతే క్రికెట్ ఆడే విధానం అద్భుతంగా ఉన్న వాళ్ళు యూ కెన్ బికమ్ ఏ స్టార్ ఓవర్ నైట్ అండి. ఇప్పుడు ఒక్క మీకు ఐపీఎల్ పర్ఫార్మెన్స్ సరిపోతుంది స్టార్ కావడానికి. అటువంటి ఐపీఎల్ లోనైనా సెలెక్ట్ అవ్వాలంటే చెప్తాను, మీకు చెప్తాను. ఇప్పుడు ఎలా ఉందంటే ఐపీఎల్లో ఎట్లా ఉందంటే సెలెక్షన్ కొరకు ఇప్పుడు ఐపీఎల్లో ప్రతి టీం వాళ్ళు కూడా స్కౌట్స్ని పెట్టారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్లో శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ విషయం మాట్లాడాం. వెరీ ఈజీ ఫ్రమ్ యాక్చువల్లీ పంజాబ్ నుంచి వచ్చాడు, చిన్న ప్లేస్ నుంచి. అండ్ ఇప్పుడు టోర్నమెంట్స్ యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. ఐపీఎల్తో పాటు కూడా అండర్-19 వరల్డ్ కప్ కూడా ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో 25 years నుంచి దాన్ని కూడా ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అండర్-19 నుంచి వచ్చిన ప్లేయరే, రోహిత్ శర్మ అండర్-19 నుంచి వచ్చిన ప్లేయరే, జైస్వాల్ అక్కడి నుంచి వచ్చిన ప్లేయరే, శుభ్మన్ గిల్ అట్లా అక్కడి నుంచి వచ్చినట్లు ప్లేయర్, రిషబ్ పంత్ అక్కడి నుంచి వచ్చాడు, తర్వాత జుడల్, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన, ఈవెన్ అంబటి రాయుడు అక్కడి నుంచి వచ్చినటువంటి ప్లేయరే, వేణుగోపాలరావు, వీళ్ళందరూ కూడా సౌత్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన ప్లేయర్లే. అయితే అప్పుడు ఎలా ఉండేదంటే అప్పుడు ఓన్లీ రంజీ ట్రాఫీ, దిలీప్ ట్రాఫీలలో పర్ఫామ్ చేసిన వాళ్ళని తీసుకునేది. వన్ డే మ్యాచెస్లో ఆడాలంటే దియోదో ట్రాఫీ అనేది ఒకటి ఉండేది సెపరేట్గా టోర్నమెంట్. ఇప్పుడు ఆఫ్ కోర్స్ విజయ్ హజారే ట్రాఫీ అని 50 over మ్యాచెస్ నడుతుంది. 2020కి సెపరేట్గా ఉంది టోర్నమెంట్ అది. అక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళని ఎక్కువగా తీసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు మీరు ఐపీఎల్లో సెలెక్ట్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్కు దగ్గరలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, సిద్దిపేట, కరీంనగర్, గోదావరి కని, మంచిర్యాల, వరంగల్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్కౌట్స్ను పంపుతున్నారు. పల్లెటూళ్ళలో కూడా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆడినట్టయితే వాళ్ళను సెలెక్ట్ చేస్తున్నారు. ధోని ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి అసలు. చిన్న ప్లేయర్, బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి ఒక ప్లేయర్ ఇండియా క్యాప్టెన్. అసలు యాక్చువల్గా జార్ఖండ్ నుండి ఎవరైనా ప్లేయర్స్ ఉండేవాళ్ళ గతంలో లేరు. అండ్ ఆ తర్వాత 2020 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియా అతని నేతృత్వంలో ఈ బికెమ్ ఏ స్టార్ యాక్చువల్లీ. ఇప్పుడు ఓవర్ నైట్గా స్టార్ కావడానికి నేను అనుకుంటాను రంజీ ట్రాఫీ ఆడాలి, దిలీప్ ట్రాఫీ ఆడాలి అనేటువంటి ఒక రూల్ అయితే లేదు అసలు యాక్చువల్గా. మీకు ఐపీఎల్లో సెలెక్షన్ వచ్చింది అనుకోండి, ఐపీఎల్లో మీరు పర్ఫామ్ చేశారనుకోండి, ఐపీఎల్లో ఛాన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ బికమ్ ఏ స్టార్ ఓవర్ నైట్. ఇప్పుడు యూసుఫ్ పఠాన్ ఎగ్జాంపుల్కి తీసుకుందాను రమ్య. యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ బ్రదర్, అతడు స్టార్ అయ్యేనాడు, అతనికి పాపులారిటీ వచ్చింది, ఇండియన్ టీంలో ఆడాడు అంటే 2011 వరల్డ్ కప్లో. వాట్ మేడ్ హిమ్ ఏ స్టార్? ఐపీఎల్ క్రికెటే కదా అసలు యాక్చువల్గా. బట్ ఐపీఎల్లో క్రికెట్ ఆ ఛాన్స్ రావడానికి మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ మీకు మంచి టాలెంట్ ఉన్నట్లయితే ఇప్పుడు లోకల్ టోర్నమెంట్స్లో కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట ఎట్లా అయిపోయిందంటే ఈ T20 ఫార్మాట్లో లీగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. తెలంగాణలో అన్ఫార్చునేట్లీ ఆ లీగ్ అనేది మర్చిపోయినారు. కానీ రీసెంట్లీ ఐ వాజ్ ఇన్ వైజాగ్ గివింగ్ కమెంటరీ, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని చెప్పి. మీకు ప్రతి చోట ఇండియాలో, కర్ణాటకలో, తమిళనాడులో, పంజాబ్లో, రాజస్థాన్లో, ఢిల్లీలో, యూపీలో ప్రతి చోట కూడా మీకు ఈ లోకల్ క్రికెట్ లీగ్స్ ఉన్నాయి. ఈ లోకల్ క్రికెట్ లీగ్స్లో మీరు పర్ఫామ్ చేశారనుకోండి,
రంజీ ట్రాఫీ ఆడే ఛాన్స్ రాకపోయినా, దిలీప్ ట్రాఫీ ఆడే ఛాన్స్ రాకపోయినా కానీ యూ కెన్ గెట్ సెలెక్టెడ్ ఇన్ ఐపీఎల్. అండ్ ఐపీఎల్ ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. వైభవ్ సూర్యవంశీ అని చెప్పి ఇప్పుడు 15 సంవత్సరాల కుర్రాడు, అంటే 19 కూడా ఆడలేదు కదా అసలు యాక్చువల్గా. ఎలా స్టార్ అయినాడండి అసలు యాక్చువల్గా? అద్భుతంగా అండర్ 19 టోర్నమెంట్లో అదైన తర్వాత ఇప్పుడు రాజస్థాన్కు ఛాన్స్ వచ్చింది. రాజస్థాన్ టీం ఆడుతూ మంచి మంచి బౌలర్స్ను ఫేస్ చేసి ఒక సెంచరీ కొట్టాడు అతను. అండ్ ఈజ్ ఎ స్టార్ అసలు యాక్చువల్గా. ఒక ఐపీఎల్ అద్భుతంగా ఆడితే సరిపోతుంది. ఐపీఎల్ అద్భుతంగా ఆడినట్లయితే ఇప్పుడు జైస్వాల్ ఎక్కడి నుంచి, జైస్వాల్ ఇండియన్ టీంలో రావడానికి ఏమతను రంజీ ట్రాఫీ పర్ఫార్మెన్స్ చూసారా? సచిన్ టెండూల్కర్ వచ్చాడు అంటే రంజీ ట్రాఫీలో సెంచరీ కొట్టాడు. తర్వాత అతను కూడా లోకల్ టోర్నమెంట్లో ఆడిన తర్వాతనే రావాల్సింది. గవాస్కర్, కపిల్ దేవ్, విశ్వనాథ్, వెంకసర్కల్ టైంలో యూనివర్సిటీలో ఆడాల్సి వచ్చేది. డొమెస్టిక్ క్రికెట్లో పర్ఫామ్ చేయాలి, అప్పుడే వాళ్ళని తీసుకునేది. బట్ స్పెషల్గా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఎవరికన్నా ఉంది అంటే, ఎవరి కళ్ళలోనే పడ్డట్టయితే ఇప్పుడు స్కౌట్స్ కళ్ళలో ఐ థింక్ యూ కెన్ గెట్ సెలెక్టెడ్ అండి. అండ్ ఈ లోకల్ లీగ్స్ అనేవి నేను అనుకుంటానంటే చాలా చాలా హెల్ప్ఫుల్గా మరి. అండ్ ఐపీఎల్లో మీరు ఆడినట్లయితే స్టార్ కావచ్చు. ఇప్పుడు శుభ్మన్ గిల్ ఎలా క్యాప్టెన్ అయినాడు ఇండియన్ టీంకు? ఐపీఎల్లో క్యాప్టెన్ అయిన తర్వాతనే కదా అసలు యాక్చువల్గా. యూసుఫ్ పఠాన్ ఎలా స్టార్ కాగలిగాడు? యశస్వి జైస్వాల్ ఎలా స్టార్ కాగలిగారు? సూర్యవంశీ ఒకటే జస్ట్ ఇన్ ఎ డే ఓవర్ నైట్గా. ఒక చిన్న డౌట్ చెప్పండి. నార్మల్గా సినిమాస్లలో చూపించినప్పుడు ఇండియన్ టీంకి తీసుకొని వెళ్ళాలి అంటే ఇంత అమౌంట్ పే చేయాలి అది ఇది అని అంటారు కదా, అదంతా ఫేక్? వెల్ అదంతా ఏం లేదండి. నేను ఒకటి అంటానండి, ఎప్పుడు కూడా మీరు ఎంత డబ్బు పే చేసా కానీ మీకు దగ్గర టాలెంట్ లేకుంటే మాత్రం మీరు పైకి రాలేరండి అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు క్రికెట్ ఆడాలన్నటువంటి కోరిక ఉంటుంది. ఓకే, క్రికెట్ కొంచెం ఆడగలుగుతాడు, ఆయన ఒక 100 కోట్లు ఇస్తాను తీసుకోమని తీసుకుంటారా? తీసుకోరండి. అలా మీరు అంటున్నారంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కొడుకును అతను టెస్ట్ మ్యాచెస్లో తీసుకురాలేడా? సచిన్ టెండూల్కర్ కుమారుడు అయితే ఐపీఎల్ ఆడతాడు. ఐపీఎల్ ముంబై టీంలో ఉన్నా కానీ ఎప్పుడు ఛాన్స్ రాలేదు అతనికి. చూడండి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి ఛాన్స్? పర్ఫామ్ చేసిన వాళ్ళకే ఇస్తారు కదా అసలు యాక్చువల్గా. పర్ఫామ్ చేసినప్పుడు ఒకసారి కపుల్ ఆఫ్ టైం ఛాన్స్, పర్ఫామ్ చేయనప్పుడు ఎవరు మిమ్మల్ని తీసుకోలేరు అసలు యాక్చువల్లీ. స్పోర్ట్స్ లో ఏదైనా అంతే. అంతే. గవాస్కర్ లేదండి, సినిమాలలో ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. సినిమాలలో నెపోటిజం అనేది వర్కౌట్ అవుతుంది కానీ మీకు స్పోర్ట్స్ లో వర్కౌట్ కాదు. కళ్ళ ముందు చూసే అబ్సల్యూట్లీ. సినిమాలలో మీరు అన్నట్టుగా మనవరాలను ఇంక్లూడ్ చేసి యూ కెన్ గివ్ దెమ్ వన్ రోల్ యాక్చువల్లీ. ఇక్కడ మీరు ఆ రోల్ ఇవ్వలేరు. ఎటువంటి రోల్ ఇవ్వచ్చు అంటే ఒక మేనేజర్గా ఉండే రోల్ ఇవ్వచ్చు, లేకుంటే సంథింగ్ కోచ్గా ఉండే రోల్ ఇవ్వచ్చు కానీ బట్ యాజ్ ఎ ప్లేయర్గా మీరు ఇంక్లూడ్ చేయాలి. ఆఫ్ కెమెరా అబ్సల్యూట్లీ. సో ఐ థింక్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. టాలెంట్ ప్యూర్గా ఉన్నప్పుడే యూ గెట్ సెలెక్టెడ్. ఆ సెలెక్షన్ కొరకు అయితే ఇప్పుడు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎనీవేర్ యూ కెన్ గెట్ సెలెక్టెడ్. జస్ట్ నీడ్ టోటల్ అవేర్నెస్ ఆఫ్ క్రికెట్. అబ్సల్యూట్లీ, దట్స్ ఇట్. మీకు ఒక చిన్న అది ఉంది, అవకాశాలు వస్తున్నాయి అంటే దట్స్ ఇట్. యూ బికమ్ ఎ స్టార్ ఓవర్ నైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you so much.